ఎందుకు నువ్వు పుట్టావు? నీ జీవితంలో ఏదన్నా జరగని, గాడ్ హ్యాస్ 4 ఇంపార్టెంట్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా దేవుడు ప్రేమల దేవుడు అయితే మనిషి పడిపోతారని తెలియదు ఆ దేవునికి. వాట్ యు చూస్ ఈజ్ యువర్ చాయిస్, దేర్ఫోర్ యూ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్స్. నీకంటే ఒక ఎంజాయ్మెంట్ లేదురా, నీకంటే ఒక ఆనందం లేదురా, చూడరా నేను తాగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, తిరుగుతున్నాను, నీ బతికెందుకురా, చచ్చిపోతే బాగుండనరా. శిక్షణ, చాస్టైజ్మెంట్ దేవుని బిడ్డలకు మాత్రం ఇస్తాడు. ఆ చాస్టైజ్మెంట్ గద్దింపును లోబడకుండా ఇష్టపడకపోతే లక్షల కోట్లు సంపాదించి బికారిగా ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేదు మరణించే వ్యక్తి కంటే ఏమి సంపాదించకపోయినా శ్రమానుభవం గుండా నలిగిపోయి వేదన గుండా వెళ్ళి ఆ వ్యక్తి మీద రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే, స్టెఫెన్ కదా మరణిస్తున్నప్పుడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగని, వీరిని క్షమించమని నీ చేతికి నా ఆత్మ అర్పిస్తున్నాను, యేసు ప్రభు రూపంలోకి మార్చబడ్డ మాటలంటే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారు లేచి నిలబడి ఘన స్వాగతం పలికాడు. అలాంటి వారే పరలోక రాజ్యాన్ని ఏలబోతారు. నిత్యతం కొరకు సిద్ధపడకపోతే యు ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ లైఫ్. ప్రభు అన్నాడు, ఓ వెర్రివాడా, తినుము త్రాగుము సుఖించమని పాడుకున్నావే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఇవన్నీ నీకేమవుతాయి? మరణం నీ కళ్ళ ముందు ముఖాముఖి నిలబడితే నువ్వు చూసేమన్నా తెలుసా? నా పరుగు కడముట్టించుతుని, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు దేవుని కిరీటము సిద్ధంగా ఉంది, రా మరణమా అని చెప్పగలగాలి.